అందరు వచ్చిండ్రా? కూర్చోండి కూర్చోండి, నేను అటెండెన్స్ తీసుకుంటా. మీరు అందరు వచ్చిన వాళ్ళందరూ ఎస్ మేడం అని ఉండ్రి, సరేనా? నంబర్ 1 ఎస్ మేడం, నంబర్ 2 ప్రెజెంట్ మేడం, నంబర్ 3 ఎస్ సార్. ఏం బ్రో సార్నా నేను? నంబర్ 4 వచ్చిన మేడం, నంబర్ 5, నంబర్ 6. సరే సరే, ఇప్పటికైతే అటెండెన్స్ అయిపోయింది. మళ్ళీ డిల్ పీరియడ్ ముంగట నేను హాజరు తీసుకుంటా. ఎవ్వలైనా పోయినట్టు తెలవాలే, కట్టెలు ఇరగొడతా బిడ్డ. ఏమనుకుంటున్నారో గిట్లనే ఉంటుంది కదా ఈ స్కూళ్ళల్లో. కానీ ఇంత సీరియస్గా కాకున్నా ఇవాళ ఆంధ్ర అసెంబ్లీలో కూడా హాజరు తీసుకుండ్రు. ఎమ్మెల్యేలు నిలబడి ఎస్ సార్ అని అనుడైతే నేనైతే ఇయ్యాలనే చూసిన. నిన్న చంద్రాల్ సార్ సర్కార్ మీద పెట్టిండ్రు కదా అవిశ్వాసం. ఇవాళ స్పీకర్ సార్ని కుర్చీ దించాలని తీర్మానం పెట్టిండ్రు పంక పార్టోళ్ళు ఆంధ్ర అసెంబ్లీలా. మరి ఆ ఓటింగ్ ముచ్చట్లు ఎట్లెట్లా జరిగినాయో ఓ పారు చూడండిగా. ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉన్నవారెవరో వారి సీట్లలో లేచి నిలవాల్సింది కోరుతున్నా. ఇట్లా చెప్పంగానే ఓ 2 మనుషులు వచ్చి లెక్క పెట్టుకుంటాండ్రు. ఈడ మనిషి లేడు, గీ సీట్ ఎవరికిచ్చినా బాపద్దబ్బా అని చూస్తున్నట్టున్నాడు. మొన్న సైకిల్ ఎక్కినోళ్ళ దాంట్లో ఓ మనిషి గీ జాగల్నే కావచ్చు కూసునేది. 8 మంది తప్ప అందరు బరాబరే ఉన్నట్టున్నారు. ఇప్పుడు తీర్మానానికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు అని అంటే స్పీకర్గా ఈయననే ఉండాలనుకునేటోళ్ళు నిలబడాలి అని అనగానే అధికార పార్టీలు అందరు లేచి నిల్చున్నారు. అగో యనమల సారు నారాయణ సారు కూడా అట్లనే కూర్చున్నారు. ఇగిట్లా మనిషికి లెక్క తీస్తే ఎక్కువ మెజార్టీ కోడెల సారే కావాలంటున్నారని తేలింది. సప్పట్లు కొట్టుడుతోని ఇయాలటి సభ ఒడిచింది. కానీ గిట్లా ఓటింగు కాకముందుకు ముచ్చట్లింటే మస్తు సమరమైతుంది. ముందుగాల ఇంటింటికో నౌకరిస్తామన్న ముచ్చట ఉత్తదేనని నారాయణ సారు కోపం చేసిండు. స్కిల్ డెవలప్మెంట్ ఇస్తామని చెప్పాం కానీ ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తామని షెడ్యూల్ 3లో చెప్పలేదు. మీరు అక్కడ రెచ్చగొడుతున్నారు అందరినీ. అటెంకా చంద్రాల సార్ గొప్పతనం గురించి వీళ్ళు మంచోడు కాదని వాళ్ళు మాటకు మాట అనుకున్నారు. ఏమాత్రం మీకు సిగ్గు రోషం ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యేలందరినీ మీరు డిస్క్వాలిఫై చేయండి. వాళ్ళ ఎమ్మెల్యేస్ని కాపాడుకోవడానికి నోటీస్ ఇవ్వడానికి ఇక్కడ ఏ రూలు కూడా లేదు అధ్యక్ష. ఆయన ఏదైనా ఉంటే బయట చెప్పుకోవాలి, బయట కాపలా కాసుకోవాలి, బయట తాళం వేసుకోవాలి, ఇంటికి ఏదైనా ఉంటే ఉంటుంది తప్ప. స్పీకర్ గారు తండ్రి స్థానంలో ఉన్నారు, సభానాయకుడు ముఖ్యమంత్రి గారు పెద్దన్న స్థానంలో ఉన్నారు, ప్రతిపక్షంలో చిన్నన్న స్థానంలో మేము ఉన్నాం. వీళ్ళిద్దరూ క్వైట్ ఆపోజిట్ ధృవాల అధ్యక్ష. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. వీళ్ళిద్దరు ఎట్లా బ్రదర్స్గా ఉంటారు అధ్యక్ష? మీ కల్చర్ వేరు, మా కల్చర్ వేరు. మీ అవినీతి, మాది అభివృద్ధి. ముఖ్యమంత్రి గారిని చూస్తే ఒక పక్క నాకు చాలా సంతోషంగా ఉంటుంది, ఒక పక్క చాలా బాధగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉంటే ఆనందం ఉంటుందట, జగన్మోహన్ రెడ్డి గారి పక్క వెళ్తే బాధ ఉంటుందట అధ్యక్ష. ఆ బాధ ఎందుకు అధ్యక్ష? మీరు ఇటు వచ్చేసి ఆనందంగా ఉండొచ్చు కదా.